హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కలెక్షన్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఎంబ్రాయిడరీ వర్క్ విత్ మిర్రర్ వర్క్ వచ్చిందండి. చాలా బాగుంది కలెక్షన్. అయితే మంచి కలర్ కాంబినేషన్స్ కూడా తెప్పించాను. కంఫర్టబుల్గా ఉంటుంది, మల్టీపర్పస్గా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే రిఫరెన్స్ డ్రెస్ కూడా డిజైన్ చేశాను. ఈ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకుంటే ఎలా స్టిచ్ చేసుకోవాలి, స్టిచ్ అయ్యాక ఎలా ఉంటుంది అనేసి రిఫరెన్స్ డ్రెస్ కూడా డిజైన్ చేశాను. ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ షేడ్లో వచ్చిందండి. మల్టీ కలర్లో థ్రెడ్ వర్క్ అలాగే మిర్రర్ వర్క్ కూడా వచ్చింది. జిగ్జాగ్ ప్యాటర్న్ అండి. చాలా ట్రెండీగా, చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. మీకు సింగిల్ లేయర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అని. చూడండి, మంచి జార్జెట్ కూడా లైట్ వెయిట్గానే ఉంది, కంఫర్టబుల్గా ఉంటుంది. మొత్తం ప్యాటర్న్ అనేది ఇలా వస్తుందండి. దీన్ని మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇలా దుపట్టలాగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు శారీ లాగా కట్టుకోవాలనుకుంటే 2 సైడ్స్ అయితే మనము లేస్ యాడ్ చేసుకోవాలి. ఇది ఎంబ్రాయిడరీ వర్క్ కాబట్టి 2 సైడ్స్ కూడా ఇలా ఫ్రేమ్ కోసం ఎంటీగా ఉంటుంది. దీనికి ఒకవేళ మనము లేస్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, శారీ లాగా కూడా కట్టుకోవచ్చు. చాలా బాగుంటుందండి. అలాగే క్రాప్ టాప్ లెహెంగాస్ కానివ్వండి, కుర్తాస్, లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్, కిడ్స్, ఉమెన్స్ ఎవరికైనా కూడా సూట్ అవుతుంది. సింపుల్గా బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుందండి. ఎందుకంటే మల్టీ కలర్లో వచ్చింది కాబట్టి ఎలా యూస్ చేసినా కూడా బాగుంటుంది. దీనిపైన మనకి ఎల్లో, ఆలివ్ గ్రీన్, పింక్ అలాగే పీచ్ కాంబినేషన్స్తో మల్టీ కలర్లో జిగ్జాగ్ ప్యాటర్న్ థ్రెడ్ వర్క్ వచ్చింది. మిడిల్లో మనకి మిర్రర్ వర్క్ కూడా వచ్చింది. మిర్రర్స్ కూడా మనకి ప్లాస్టిక్ మిర్రర్లో వస్తాయి. ఇలా వస్తుందండి. గోల్డ్ అవుట్లైన్ లాగా వచ్చి మనకి మిర్రర్స్ కూడా వచ్చాయి. అక్కడక్కడ షైన్ అవుతూ బాగుంది. లుక్ అయితే చాలా బాగుంది. మనకి లైట్ పిస్తా కలర్ కాబట్టి పేస్టల్ కలర్స్లో బాగుంటుంది. మల్టీ కలర్ అనేది హైలైట్ అవుతుంది కలర్స్ అనేవి. ఇదైతే ఇలా వచ్చిందండి కలర్. ఇందులో ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ అండి. మంచి డార్క్ కలర్ పైన మల్టీ కలర్. ఇది కూడా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. జిగ్జాగ్ ప్యాటర్న్, మిర్రర్స్, మల్టీ కలర్ అంతా కూడా సేమ్ ఉంటుందండి. దీనిపైన కలర్స్ మాత్రం దీనికి సూట్ అయ్యే విధంగా ఎల్లో, పింక్, బేబీ పింక్, ఆలివ్ గ్రీన్ కాంబినేషన్స్తో ఇలా వచ్చింది. మొత్తం ఇందాకైతే లెమన్ ఎల్లో వచ్చింది, అలాగే పీచ్ కాంబినేషన్ వచ్చింది కదా, దీని మీద తేలడం కోసం బేబీ పింక్ ఇంకా మస్టర్డ్ కలర్స్ అయితే ఇలా వచ్చాయండి. మొత్తం ఇలా వస్తుంది ప్యాటర్న్. బాగుంది, చాలా బాగుందండి. డార్క్ మీద మల్టీ కలర్. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి. ఇది కూడా డార్క్ కలరే. మనకి కలర్స్ అన్నీ కూడా బాగా తేలుతున్నాయి, దేని మీదైనా కూడా తేలుతున్నాయండి. చాలా బాగా వచ్చినాయి కలర్స్ అన్నీ కూడా. ఇలా వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్లో ఇలా వస్తుంది. దీనికి ఇది ఒకవేళ లెహెంగా లాగా డిజైన్ చేసుకున్నట్లయితే ఇందులో ఏ కలర్ తీసుకునైనా ప్లెయిన్ బ్లౌజ్ లాగా, క్రాప్ టాప్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సింపుల్ దుపట్టా అయినా కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి. మన కలర్స్ చూడండి ఎంత బ్రైట్గా వచ్చాయో. మిర్రర్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ అండి. మంచి మంచి కలర్స్ అయితే తెప్పించాను, అందరికీ యూజ్ అవుతాయి. కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. థ్రెడ్ వర్క్ కూడా బాగా తేలుతుంది దీనిపైన. మొత్తం కలర్స్ అన్నీ కూడా ఇలా వచ్చాయి. దీనిపైన మాత్రం మనకి సీ బ్లూ, ఆలివ్ గ్రీన్, బేబీ పింక్ ఇంకా లెమన్ ఎల్లో కాంబినేషన్ వచ్చిందండి. ఇలా వస్తుంది మొత్తం అంతా కూడా. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి వైట్ అండి. మంచి మిల్క్ వైట్లో మొత్తం కూడా మల్టీ కలర్ రావడం వల్ల లుక్ అనేది చాలా బాగా వచ్చింది. దీనిపైన కూడా మనకి పీచ్, వైన్, సీ బ్లూ ఇంకా ఎల్లో కాంబినేషన్స్ అనేవి ఇలా వచ్చాయి. మల్టీ కలర్. ఇది కూడా మిర్రర్ వర్క్ వచ్చింది. చాలా బాగుంది, లైట్ వెయిట్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంటుంది. ఎక్కడ గుచ్చుకోవడం కానీ ఇబ్బందిగా ఉండడం అలా ఏమి ఉండదండి. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనకి పీచ్ కలర్ అండి. మంచి కనకాంబరం కలర్ లాగా వచ్చింది. ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది కూడా పింక్, సీ బ్లూ, ఆలివ్ ఇంకా మస్టర్డ్ కాంబినేషన్స్. దీనిపైన మాత్రం మొత్తం కూడా మిర్రర్ వర్క్ అవుట్లైన్ మాత్రం ఒకటే కలర్ వచ్చిందండి. అన్నిటికి కూడా గోల్డ్ కలర్లో జెరీతో అవుట్లైన్ లాగా వచ్చింది మిర్రర్స్ అయితే. చాలా నీట్గా ఉంది మిర్రర్ వర్క్ కూడా. అక్కడక్కడ ఉంది కాబట్టి బాగుంది. ఇది లెహెంగా లాగా, లాంగ్ ఫ్రాక్స్ లాగా ఎలా అయినా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫ్యాబ్రిక్తో నేను డ్రెస్ అయితే డిజైన్ చేశాను. వైట్ కలర్లో తీసుకున్నానండి, మిల్క్ వైట్లో. మల్టీ కలర్ వచ్చేసి ఎంత బాగుంది చూడండి. డ్రెస్ డిజైన్ అయ్యాక చాలా బాగుంది. ఇంకా అది వేసుకుంటే లుక్కే మారిపోయిందండి. ఇలా వస్తుంది. మల్టీ కలర్ వచ్చేసరికి జిగ్జాగ్ ప్యాటర్ను, ఇంకా మనకి మిర్రర్స్ వచ్చేసరికి గ్రాండ్ లుక్ ఉంది, కంఫర్టబుల్గా ఉంటుంది. చిన్న చిన్న పార్టీస్కి, ఫోటోషూట్స్కి
ఇలా వేసుకొని ఇబ్బంది పడకుండా కంఫర్టబుల్గా ఎక్కువసేపు వేసుకోవాలనుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. దీని లోపల నేను క్రేప్ లైనింగ్ ఇంకా కాటన్ లైనింగ్ క్యాన్ కూడా ఇచ్చానండి ప్లఫీగా ఉండడం కోసం. గ్రాండ్ లుక్ ఉంటుంది. అలాగే బ్లౌజ్ మాత్రం ఇక్కడ నేను పీచ్ పింక్ కలర్లో తీసుకున్నానండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ తీసుకున్నాను. వీనెక్ ఫ్రంట్ బ్యాక్ మనకి వీనెక్లోనే వస్తుంది. కాకపోతే దీనికి దుపట్టా లాగా మాత్రం ఇలా నెట్ ఫ్యాబ్రిక్ని యాడ్ చేశాను. కొంచెం అక్కడక్కడ మిర్రర్స్ యాడ్ అయ్యాయి కాబట్టి దీనికి కూడా నేను నెట్ ఫ్యాబ్రిక్ని ఇలా యాడ్ చేసుకొని అక్కడక్కడ సీక్వెన్స్ వచ్చేలాగా బూటా డిజైన్ వచ్చేలాగా ఇలా తీసుకున్నాను. దీన్ని మాత్రం ఆల్రెడీ దుపట్టా స్టిచ్ చేసినట్టుగానే వేసానండి. ఎందుకంటే పిల్లలు కాబట్టి వాళ్ళు క్యారీ చేయలేరు. వేసినప్పుడు మనం పిన్స్ పెట్టినా కూడా అది అలా ఉండదు. తర్వాతకి చాలాసేపు క్యారీ చేసేసరికి అటు ఇటు వెళ్ళిపోతుంది. అలా కాకుండా దీనికి అటాచ్ చేశాను బ్లౌజ్కి. చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఫ్రంట్ నుంచి బ్యాక్ ఉంటుంది. ఇక్కడ ప్లీట్స్ ఇచ్చేసాను, కింద అటాచ్ అయి ఉంటాయి. షోల్డర్ దగ్గర కూడా అటాచ్ అయింది కాబట్టి పిల్లలు కూడా ఇబ్బంది లేకుండా వేసుకుంటారు, కంఫర్టబుల్గా ఉంటుంది. మొత్తం వచ్చేసి ఇలా వస్తుంది ప్యాటర్న్. ఇది వేసుకున్న తర్వాత ఎలా ఉందనేసి ఫొటోస్ కూడా నేను స్క్రీన్ పైన షేర్ చేస్తాను. ఇలాగే అన్ని ఫ్యాబ్రిక్స్కి కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఏ కలర్ తీసుకున్నా కూడా బాగుంటుందండి. ఇందులో వచ్చిన కలర్స్ ఇప్పుడు నేను పీచ్ పింక్ తీసుకున్నాను కదా, ఇలానే కాకుండా మీకు నచ్చిన కలర్స్, మీకు ఇంకా ఐడియాస్ ఉన్నట్లయితే అలా కూడా డిజైన్ చేయండి. కాకపోతే ఇన్స్టాగ్రామ్లో C&U ఫ్యాబ్రిక్స్ని ట్యాగ్ చేయండి మీ ఫోటోకి. కొత్త వాళ్ళకి ఈ ఫ్యాబ్రిక్తో ఎలా డిజైన్ చేసుకోవాలని కొత్త కొత్త ఐడియాస్ కూడా ఇచ్చినట్టు అవుతుంది కదా. ట్యాగ్ చేసినట్లయితే కొత్త వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.